వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సికింద్రాబాద్ కలాసిగూడ లోక్సభ ఎలక్షన్లో పిరమిడ్ ఆఫ్ ఇండియా తరపున ఎంపీగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నానని విలేకరుల సమావేశంలో ఆమె తెలిపారు. డాక్టర్ సౌమ్య మాట్లాడుతూ స్మైల్ ఓరల్ హెల్త్ ఫౌండేషన్ను స్థాపించి డాక్టర్గా 9 సంవత్సరాల నుంచి ఎన్నో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించానని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సౌమ్య బొమ్మకంటి. నేను బై ప్రొఫెషన్ డెంటిస్ట్ని. మరి నేను స్మైల్స్ ఓరల్ హెల్త్ ఫౌండేషన్ ద్వారా 9 సంవత్సరాలుగా మరి స్కూల్స్లో, కాలేజెస్లో, ఎన్సీసీలో ఎన్నో ఓరల్ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్, ఫ్రీ డెంటల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని నమ్మి విద్యార్థులకి కావచ్చు, ప్రతి ఒక్కరికి హెల్త్ అనేది అందుబాటులో ఉండాలి. మరి హెల్త్ ఈజ్ ద బేసిక్ నెసెసిటీ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ అని నమ్మి నేను ఎన్నో హెల్త్ క్యాంప్స్ చేయడం జరుగుతుంది. మరి విద్య, వైద్యము ప్రతి ఒక్కరికి అవసరము. మరి చక్కటి విద్య ఉంటే కనుక నేటి భారతదేశానికి మరి విద్యార్థులు ఎంతో ముందుకి తీసుకెళ్ళగలుగుతారు. మరి ఈ విద్య ద్వారా మరి ప్రతి ఒక్కరికి సరి అయిన విద్య అందాలని, స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్, ఇప్పుడున్న ఈ కాంపిటేటివ్ వరల్డ్లో స్ట్రెస్ ద్వారా పిల్లలు చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. మరి అది కాకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ రావాలి. ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజ్లో మెడిటేషన్ అనేది పిల్లలకి అందాలి. మరి నేటి అస్తవ్యస్తమైన రాజకీయాలలో సరి అయిన ప్రజాప్రతినిధులు ఉండాలి. మరి సరి అయిన ప్రజాప్రతినిధులతోనే మెరుగైన నాయకత్వం వర్ధిల్లుతుంది. మరి సోక్రటీస్ గారు చెప్పిన సిద్ధాంతాలతో మరి పత్రిజీ గారు, బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు ప్రభావితులై 1999వ సంవత్సరంలో ఫిబ్రవరి 22వ తారీఖున పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఆవిర్భవించింది. మరి దానికి అనుగుణంగా ఈ 2024 లోక్సభ ఎలక్షన్స్లో సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి నేను ఎంపీగా కంటెస్ట్ చేయడం జరుగుతుంది. మరి సరి అయిన విద్యకు, సరి అయిన వైద్యానికి నేను ఒక అడుగు ముందుకు వేసి ఈ ఎలక్షన్స్లో కాంటెస్ట్ చేయడం జరుగుతుంది. దీనికి మెయిన్ రీజన్ మా మదర్ శ్రీమతి బొమ్మకంటి పద్మ గారు 2006వ సంవత్సరంలో ధ్యానం నేర్చుకుని నాకు ధ్యానం నేర్పించి, ధ్యానం ద్వారా సరి అయిన జీవన విధానాన్ని మనము నడుచుకోవచ్చు అని నాకు తెలియజెప్పి మరి మానవ సేవే మాధవ సేవ అన్న దృక్పథంతో తను ఎన్నో చోట్ల సేవా కార్యక్రమాలు చేసేది, విద్యార్థులకి ధ్యానం చెప్పేది. మరి అట్లాగే అది సేంద్రియ వ్యవసాయం రావాలి, మరి గోమా సంరక్షణ జరగాలని తను సర్వదళి గోరక్ష మంచు నుంచి మరి గోమాతలకై సేవ చేసింది. మరి స్లాటర్కి తీసుకెళ్ళి కౌస్ని తను రెస్క్యూ చేసింది. మరి వెజిటేరియనిజం గురించి ప్రతి ఒక్కరికి చెప్పింది. ఇలా కాక ఎన్నో సేవా కార్యక్రమాలు తను చేయడం జరిగింది. మరి దానికి అనుగుణంగా శ్రీ బొమ్మకంటి పద్మ గారు మరి వారి అడుగుజాడల్లో నేను నడవాలని 2009-2014లో తను సికింద్రాబాద్ నుంచి అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంటెస్ట్ చేయడం జరుగుతుంది. మరి అమ్మ లేని లోటు నాకెంతో ఉంది, కానీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ దేశానికి నేను ఏదైనా ఒక చక్కటి కార్యక్రమం చేయాలి. మరి నేటి యువతకు, మరి నేటి మహిళలకు, మరి కాబోయే మరి వచ్చే రోజులన్నీ విద్యార్థులవే కాబట్టి మరి ఈ భారతదేశానికి సమృద్ధికి సురక్షితంగా ఉండాలని, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని నేను ఆలోచించుకొని ఈ అడుగు ముందుకు వేయడం జరుగుతుంది. మరి నన్ను బొమ్మకంటి సౌమ్య అనే నేను మరి సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి 2024 లోక్సభ ఎలక్షన్స్కి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున నేను కాంటెస్ట్ చేస్తున్నాను. నా సీరియల్ నెంబర్ 12 అండ్ ఫ్లూట్ నా సింబల్. నన్ను సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు ఫ్లూట్ గుర్తుకి ఓటేయండి. థ్యాంక్ యూ. రాజకీయాలు రావడానికి ఇదే కారణమా? అవును సార్. మీరు రాజకీయాలకు వచ్చిన తర్వాత ఇవన్నీ మీరు చెప్పిన సేవలు అవన్నీ చేయాలనుకుంటున్నారా మీరు? సేవ ఎప్పటి నుంచో చేస్తున్నాం సార్. రాజకీయం అనేది మరి పాలన సరి అయిన ఉండాలి కాబట్టి మరి ప్రజలందరూ వాళ్ళకి ఒక గొప్ప సర్వీసెస్ చేయాలి కాబట్టి నేను ఈ మార్గం ఎంచుకోవడం జరిగింది. అమ్మ ఆల్రెడీ చేశారు, కానీ దీని ద్వారా మన వాయిస్ రేజ్ చేయాలి. మరి ప్రతి ఒక్కరు ఎక్కడ మార్పు రావాలి, మార్పు అనేది మూలం నుంచే రావాలి. మరి విద్యా సంస్థలన్నీ మారాలంటే ఒక్కొక్క సమయాన్ని, ఒక్క క్షణం కూడా నేను వృధా చేయదలుచుకోలేదు. నాకున్న సమయాన్ని నేను ఈ
మరి భారతదేశానికి నేను ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. అభివృద్ధికై నేను ఒక అడుగు ముందుకు వేయాలనుకుంటున్నాను. ఇప్పుడు అంటే ఇప్పుడు మీ ఉద్దేశంలో ఇప్పుడు ఉన్న రాజకీయవేత్తలు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయవేత్తలు ఇవన్నీ ఏం చేస్తలేరు, నేను వచ్చే చేస్తా అని మీరు అనుకుంటున్నారా? నేను అనుకోవట్లేదు సార్. ఎవరి అడుగుజాడల్లో వారు నడుస్తున్నారు. నా అభిప్రాయాలు నావి, నా ఐడియాలజీ నావి. ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ టాలెంట్ ఉంటుంది. నా ఆలోచనలు ఏంటిదంటే ఆరోగ్యం ఇంకా మెరుగుపడాలి. మరి ప్రజలందరికీ చాలామంది ఉన్నారు, హెల్త్ కేర్ చక్కని విధంగా అందాలి. బేసిక్ నీడ్ అది. అట్లీస్ట్ హై లెవెల్ కాకుండా ప్రతి ఒక్కరికి ఓరల్ హెల్త్ గురించి అవేర్నెస్ తీసుకురావాలి. హెల్తీ లివింగ్ గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇవాళ రేపు బీపీ, షుగర్లు ఇవన్నీ కామన్. మన లైఫ్ స్టైల్ చేంజ్ అయింది, మన డైట్ చేంజ్ అయింది. మరి సరి అయిన ఆరోగ్య విధానం అనేది రావాలి. మరి ఇది ఎక్కడి నుంచి రావాలంటే దీనికి మూలము మరి మనము గవర్నమెంట్ తరఫు నుంచే రావాలి సార్. ఇది నేను స్టేటా సెంట్రలా నేను అనట్లేదు. ఎందుకంటే మన జనాభా ఎంతోమంది ఉన్నారు కాబట్టి అందరికీ రావాలి. కాబట్టి నేను ఉన్న పోటీ ప్రపంచంలో మీరు తట్టుకోగలుగుతారా? మన వంతు ఉద్దండులు ఉన్నారు, ఇప్పుడు మహామాన ఉద్దండులు ఉన్న దాంట్లో మీరు ఈ రాజకీయాన్ని తట్టుకొని నెగ్గగలుగుతారని అనుకుంటున్నారా? సంకల్ప శక్తితోనే సంకల్ప సిద్ధి వస్తుంది. కొన్ని లక్షల అడుగులైనా మొదటి అడుగే వేస్తేనే కొన్ని లక్షల అడుగులైనా మనం వేయగలుగుతాము. ఇది దేశం నాకేమిచ్చిందని కాదు, నేను ఈ సమాజానికి ఏమి చేయగలను. ప్రతి ఒక్కరూ అలానే అనుకుంటే మరి అభివృద్ధి జరగదు. మరి నేను ఇంతకుముందు రాజకీయ నాయకులు చేయలేదని నేను అనట్లేదు. మరి ఇంత చదువులు, ఇంత కాస్ట్లీ చదువులు, ఇన్ని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అనేటివి ఇప్పుడు వచ్చాయి. మరి ఓరల్ హెల్త్ కూడా పిహెచ్సిస్లో రావాలి. ఎందుకంటే ఇప్పుడు కార్పొరేట్ వైద్యము కొంచెం అందరూ అఫోర్డ్ చేయలేరు. మరి అట్లా అని అందరూ గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళలేరు. కాబట్టి దీన్ని కొంచెం అభివృద్ధి చేయాలి. పిహెచ్సిస్లో కూడా ప్రివెన్షన్ మీద రావాలి. అంటే ఎక్కడో ఒకనో చోట వచ్చిండొచ్చు, కానీ ఇది మొత్తం రావాలి. ఒక లా తీసుకురావాలి. దీనికి ప్రతి ఒక్క సిస్టమ్ త్రూగా వెళ్ళాలి, డిసిప్లినరీగా వెళ్ళాలి. సో ఇది ఒక అవకాశం అని అనిపించింది నా వాయిస్ రేస్ చేయడానికి. ఓకే మేడం, ఆల్ ది బెస్ట్. మీరు మీ విజయాన్ని మీ తోట పెట్టుకొని మీరు విజయం సాధించాలని మా తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో